హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలంలో ఉన్న శ్రీకాకుళం గ్రామంలో శ్రీ ఆంధ్ర మహావిష్ణువు ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయం చాలా పురాతనమైనది. కృష్ణా జిల్లా అధికారిక చరిత్ర ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం పరిధిలోకి వచ్చేది. శ్రీకాకుళం గ్రామంలోని ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిందిగా జిల్లా అధికార సమాచారం ప్రకారం మనకి తెలుస్తుంది. ఆలయం చుట్టూ కూడా మనకి ఈ విధంగా ఎన్నో పురాతన నిర్మాణానికి సంబంధించిన అవశేషాలు, ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఆలయం చుట్టుపక్కల అయితే మనకి కనపడుతున్నాయి. ఇది ఎంతో పురాతనమైన ఆలయం అని చెప్పి ఇవి చూసి మనకి అర్థమవుతుంది. ఈ ఆలయంలోని రాజగోపురం, ఆలయ ప్రాకారం, రాతి స్తంభాలు మనకి పాతకాలపు దేవాలయ నిర్మాణ శైలిని అయితే గుర్తు చేస్తాయి. ఆలయంలోని స్తంభాలు, గోడలపై ఉన్న ఈ శాసనాలు ఈ ఆలయ చరిత్రను అయితే మనకి తెలియజేస్తాయి. ఈ ఆలయం పైన దాదాపు 30కి పైగా శాసనాలు ఉన్నాయని చరిత్రకారులు అయితే మనకు చెప్తున్నారు. ఈ ఆలయ గోడలపైన విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన శాసనాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఒక చారిత్రక పత్రంగా కూడా మనకి కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి అయితే చాలా బాగుంది. ఈ గోడల పైన ఉన్న శిల్పాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఆ కాలంలోనే నిర్మించారు. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా స్వామివారి గర్భాలయం దగ్గర అయితే ఉన్నాము. గర్భాలయం చుట్టూ కూడా మనకి ఈ విధంగా విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడే మనకు ఒక ఉప ఆలయం కూడా ఉంది. ఇక్కడ మనకి ఆళ్వారు స్వామివార్లు కూడా దర్శనం అయితే ఇస్తారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే, మనకి సాధారణంగా విష్ణుమూర్తి అంటే ఆయన అవతారాలకు సంబంధించిన రూపాలకి సంబంధించిన ఆలయాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఆలయంలో ఆంధ్ర మహావిష్ణువు అనే ప్రత్యేక నామంతో స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం దాదాపు 2000 సంవత్సరాల పైన చరిత్ర కలిగిందని అయితే మనకి తెలుస్తుంది. స్వామివారి దివ్య దర్శనాన్ని అయితే మీరు ఇప్పుడు చేసుకోండి. ఈ ఆలయంలో మనకి ఆంధ్ర నాయక శతకర్త అయిన కాసుల పురుషోత్తమ కవి గారి విగ్రహం కూడా ఉంది. ఇక ఇక్కడే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలోనే శ్రీకృష్ణదేవరాయలు గారు కళింగ యాత్ర సమయంలో ఈ ఆలయంలోని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని ఇక్కడే ఆముక్త మాల్యద కావ్యాన్ని అయితే రచించారు. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రబంధాల్లో ఈ రచన ఒకటి. ఇక ఈ ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయం గర్భాలయానికి పక్కనే ఉంటుంది. కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద చరిత్ర దాగుందని చాలామందికి తెలియకపోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు కృష్ణా జిల్లా వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆంధ్ర విష్ణు ఆలయాన్ని దర్శించుకొని మన చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.